న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ 1లో జిల్లా కౌన్సిల్ నెంబర్ వినోద్ మరియు డివిజన్ ప్రెసిడెంట్ శాంతి కిరణ్ ఆధ్వర్యంలో జాతీయ జనతా పార్టీ ఢిల్లీలో అఖండ విజయం సాధించిన సందర్భంగా బాణసంచా కాల్చి స్వీట్లు పంచి మరియు డివిజన్ మొత్తం బైక్ ర్యాలీగా తిరిగి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. जय श्री राम, जय श्री राम, मन से बोलो प्रेम से बोलो राम, जय श्री 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 राम, जय माता, भारत माता, जिंदाबाद जिंदाबाद। భరతమాత ముద్దు బిడ్డ, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ఆశాజ్యోతి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ సందర్భంగా ఢిల్లీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వం వచ్చిన తర్వాత అభివృద్ధినే ధ్యేయంగా ఈ దేశమంతా కూడా సమగ్రమైనటువంటి అభివృద్ధి చెందాలనేటువంటి దృక్పథంతో చేస్తున్నటువంటి పనులను ఇటీవల కాలంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో పేద మధ్య తరగతికి సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ యొక్క బడ్జెట్ ఆధారంగా ఈరోజు ఢిల్లీ యొక్క ఫలితాలు ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 12 లక్షలకు సంబంధించినటువంటి ఐటీ ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా స్టేట్ అవే 1 లక్ష కోట్ల రూపాయలు ఈ దేశ బడ్జెట్కు నష్టం జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు ఈ పేదవారికి అందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఆ రకంగా 12 లక్షలకు సంబంధించినటువంటి ఐటీని ఏంది లేకుండా కూడా వారికి ఈరోజు కల్పించినటువంటి వసతి కల్పించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ప్రభుత్వం. ఈరోజు ఏ అవినీతిని అయితే నిర్మూలిస్తామని చెప్పి ఇంకిలాబ్ జిందాబాద్ అని చెప్పి వందే మాతరం అని చెప్పేసి ఈరోజు అన్నా హజారే గారి లాంటి వ్యక్తులను ముందు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి ధ్యేయంగా పనిచేసినటువంటి వ్యక్తులను ప్రజలు తాత్కాలికంగా సహించిండొచ్చు గాక, కానీ ఈరోజు వారికి బుద్ధి చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఏ కేజ్రీవాల్ అయితే దేశమంతా తిరిగి నేను అవినీతిని నిర్మూలిస్తా అని చెప్పాడో తనకు తానే స్వయంగా జైలుకు పోయి లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని కేవలం అక్కడనే కాదు ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా ఆ లిక్కర్ జాడలు ఏవైతున్నాయో ఆ ఫలితాలు రానున్న రోజుల్లో ఏ ఫలితాలు అయితే ఢిల్లీలో వచ్చాయో అదే ఫలితాలు తెలంగాణలో కూడా భవిష్యత్తులో రాబోతా ఉన్నాయి. ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలనిచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశం మొత్తం మీద కూడా ఏ రకంగా జరుగుతుందో కాంగ్రెస్కు చూస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, హర్యానా ఎన్నికలు కావచ్చు, ఈరోజు ఢిల్లీ ఎన్నికలు కావచ్చు, ఇవన్నిట్లో కూడా ఏ రకంగా కాంగ్రెస్ పతనం చెందుతుంది. మీరు ఆచరణకు సాధ్యం కాని హామీలను ఈ తెలంగాణ ప్రాంతంలో రైతులను మోసం చేశారు, విద్యార్థులకు మోసం చేశారు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులను మోసం చేశారు, ఆర్టీసీ కార్మికులను మోసం చేశారు. ఇక్కడున్న ఏ వర్గానికి కూడా ఈరోజు న్యాయం చేయనటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. భవిష్యత్తులో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలందరికీ కూడా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తుంది. డెఫినెట్ గా ఏ తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసినటువంటి అమరులైనటువంటి అనేక మంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళు ఎందుకోసమైతే ప్రాణత్యాగం చేసినారో అటువంటి అద్భుతమైనటువంటి వికసిల్లినటువంటి ఒక తెలంగాణ నిర్మాణం కోసం ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అవసరం. కేవలం మాటలు చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఓట్లను దండుకున్నటువంటి వాళ్ళు కాదు ఇక్కడ నాయకత్వం వహించేది. చిత్తశుద్ధితో దేశ అభివృద్ధి కోసం, దేశ సమగ్రత కోసం, దేశ సమున్నత న్యాయం కోసము, అన్ని వర్గాల అభివృద్ధి కోసం పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఈ తెలంగాణలో అవసరం. తప్పకుండా ఆ దిశలో అడుగులు పడతాయి. తప్పకుండా రానున్న రోజుల్లో పూర్తి విశ్వాసం ఉంది తెలంగాణ ప్రాంత ప్రజలు
భారతీయ జనతా పార్టీని సమర్థిస్తారనేటువంటి నమ్మకంతో మరొకసారి ఢిల్లీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.